టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ పుష్ప మూవీ ముందు వరకు ఆయన ఒక తెలుగు స్టార్ డైరెక్టర్ మాత్రమే. కానీ పుష్ప 1, పుష్ప 2 తీసాక ఆయన ఒక పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. అయితే సుకుమార్ సినిమాలు డైరెక్ట్ చేయడమే కాదు, ప్రొడ్యూస్ కూడా చేస్తాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో సుకుమార్ సొంతంగా నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. నేటితో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ బ్యానర్ లో సినిమా అంటే పక్కా హిట్ అనే స్టాంప్ వేసుకున్నాడు సుకుమార్. కుమారి 21F తో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఉప్పెన, విరూపాక్ష, 18 పేజెస్, పుష్ప 2, గాంధీ తాత, చెట్టు ఇలా వరుస సినిమాల్లో భాగస్వామ్యం అవుతూ వచ్చింది. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ తో సుకుమార్ రైటింగ్స్ కలిసి సినిమాలు చేస్తుంటారు. వారి మధ్య బిజినెస్ వ్యవహారాలు ఎలా ఉంటాయన్నది తెలియదు. కానీ సుకుమార్ రైటింగ్స్ సినిమా అంటే మైత్రి మూవీ సినిమానే అనేలా టాక్ తెచ్చుకున్నారు. అయితే సుకుమార్ రైటింగ్స్ ప్రత్యేకంగా సినిమాలు చేయాలని చూస్తున్నారు. పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అనుకున్న సుకుమార్ ఇక మీదట తన బ్యానర్ లో కొత్త సినిమాలు చేయాలని చూస్తున్నాడు. అందుకు తగిన ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సుకుమార్ డైరెక్ట్ చేసే సినిమాలకు కూడా తన రెమ్యునరేషన్ బదులు ఆ సినిమా నిర్మాణంలో భాగమవుతున్నాడు సుకుమార్. అలా చేయడం వల్ల సినిమా డైరెక్టర్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్ గా కూడా భాగమవుతున్నాడు. సుకుమార్ నెక్స్ట్ చాలా సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం చరణ్తో పెద్ది సినిమాలో కూడా సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యం అవుతుంది. ఇక ఆ తర్వాత చరణ్తో చేసే సుకుమార్ సొంత సినిమాకు కూడా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పనిచేస్తుంది. 2 సినిమాలు రామ్ చరణ్తో ఫిక్స్ చేసుకున్నాడు సుకుమార్. ఇక వీరితో పాటు కొన్ని కొత్త కథలు యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ చేస్తారని తెలుస్తుంది. 10 ఏళ్లలో సుకుమార్ రైటింగ్స్ మంచి కథాబలం ఉన్న సినిమాలతో సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నారు. ఈ 10 ఏళ్ల జర్నీలో ట్రెండ్ సెట్టర్ సినిమాలతో సుకుమార్ అదరగొట్టాడు. పుష్ప 2 తర్వాత ఆయన చేసే సినిమా ఏదైనా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. మరి రాబోతున్న సినిమాలతో సుకుమార్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.